హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మనతో మన ఫ్రెండ్ వచ్చాడు. 1100 ఇచ్చి పే చేస్తే ఒక జాయింట్ చెప్తున్నాడు మనోడు. ఇక్కడ తినడానికి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఈ లైవ్ గ్రిల్ అంటారు దీన్ని. మన ముందే పొయ్యి పెట్టి కాల్చుకొని తినచ్చు. చికెను, మటను, ప్రాన్స్, ఫిష్ అంటే ఫిష్ బోన్లెస్ వస్తుంది. ఇంకా కబాబ్స్, పన్నీర్ టిక్కా, ఇంకా మష్రూమ్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇంకా వెజ్లో కూడా సలాడ్ టైప్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ వెరైటీస్ చూసిన వెరైటీస్ మనం తినలేము. ఆల్మోస్ట్ వెజిటేరియన్ అయితే కొంచెం కంఫర్టబుల్గా తింటారు. మాకైతే 2 ఐటమ్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు. అంటే చెప్పామన్నమాట, చెప్పడం వల్ల ఇచ్చాడు. ఇది ఫిష్ రోస్ట్ అన్నమాట, అదే ఫిష్ పకోడీ. ఇదేమో మష్రూమ్ మంచూరియా. ఇది చాలా టేస్టీ ఉంది మష్రూమ్ మంచూరియా. ఎక్సలెంట్ మష్రూమ్ మంచూరియా. ఫిష్ రోస్ట్, ఫిష్ పకోడీ కూడా బాగుంటుంది. స్నాక్స్ తినేసిన తర్వాత మనం బఫేలోకి వెళ్దామంటే మటన్ సూప్ ఉంటుంది, మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది, చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఇంకొకటి ఇంకా ఫిష్ మసాలా, ఫిష్ కర్రీ, ఎన్ని రకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రకాలు అలా ఉంటూనే ఉంటాయి. మనం తినలేము అనమాట. ఇన్ని రకాలు అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇంకా స్వీట్స్లోకి వచ్చామంటే స్వీట్స్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. నాకు స్వీట్లో బాగా ఇష్టం రసగుల్లా, గులాబ్ జాము, రసమలై, అవే ఎక్కువ తింటూ ఉంటాను. స్వీట్స్ వెజిటేరియన్ కూడా ఫుల్గా ఐటమ్స్ ఉంటాయి. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అయ్యే ప్రసక్తి లేదు. సేమియా కూడా ఉంటుంది, గులాబ్ జాము. ఇంకా స్వీట్స్లో బాగానే ఉంటాయి. స్వీట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ స్టార్ట్ చేస్తే ఫ్రూట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఎంత తింటామంటే అంత అన్లిమిటెడ్ ఉంటుంది. ఇంకా కిచెన్ కూడా చూపిస్తారు అండి. చాలా నీట్గా ఉంటుందండి కిచెన్ అయితే, ఎందుకంటే అది మెయింటైన్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.